అసలు మీరు ముందైతే ఎక్సైట్ డ్రోన్ కోసం అయితే వచ్చారు. మనం రేపు డెలివరీ అనగా ట్రైనింగ్ అంతా తీసుకున్న తర్వాత మీరు హైపర్ 15 మారారు. అసలు ఎందుకని? ఉన్నవన్నీ X6 ఫ్లెక్స్లు సబ్సిడీ మీద తీసుకున్నాయి, ఎక్సైట్లు తప్ప ఏం లేవు. అవి ఒక రోజు వచ్చినాయి అంటే ఏదో ఒకటి డ్యామేజ్ అవడం, లేకపోతే పొలాల్లో పడిపోవడం కానీ ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది. ఆ సెంట్రిఫ్యూగల్ నాజిల్ స్ప్రేయింగ్ ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్ స్ప్రేయింగ్ చాలా తేడాగా ఉందన్న. ఇదైతే పర్ఫార్మెన్స్ బాగుంది, అవి అంత లైట్ గా చూపిస్తుంది. ఇదైతే బాగా నీట్ గా కనిపిస్తుంది. మా ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు తమ్మాలు నేను చెప్పి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎక్సైట్ వాళ్ళు కానీ X6 వాళ్ళు కానీ మేము తమ్మాలు వైర్లు ఉండే మేము పానీమని చెప్పి వెళ్ళినా నేను మా ఏరియాలో చుట్టుపక్కల అన్నింటిలో నేను తమ్మాలు ఉన్నా ఏ ఉన్నా కానీ కొడతాం అయితే జరిగింది. మ్యాగ్నెటిక్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఆ వైర్లు మీద నుంచి పాయించినా కానీ ఏ డిస్టర్బెన్స్ కానీ ఏమి రాకుండా చక్కగా బాగా పడింది. ఫస్ట్ లో ఎక్సైట్ తీసుకున్నామని 3 lakhs తీసుకుని వచ్చాను. కాకపోతే దాని పర్ఫార్మెన్స్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అదైతే 1 year 1.5 year, ఇదైతే స్టేబుల్ గా 3-4 years అయినా 5 years అయినా స్టేబుల్ గా అలా ఉండిద్ది అని చెప్పి నేను 5 lakhs ఇన్నాను. 20 ఎక్సైట్ డ్రోన్లు వచ్చినా కానీ హైపర్ 15Qకే కొట్టించుకోవడానికి రైతులు ఎక్కువ ఇష్టపడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉన్న సేకూరుపాలెంలో అయితే ఉన్నాము. అలాగే మన దగ్గర హైపర్ 15Q తీసుకున్న సురేష్ అన్న అయితే మనతో ఉన్నారు. గత సంవత్సరం నుంచి ఈ డ్రోన్ అయితే తీసుకోవడం జరిగింది. మనం ఈ మోడల్ వర్షన్ 2 ఇచ్చి అయితే 1 సంవత్సరం అవుతుంది. ఈ మోడల్లో మనకు బ్యాటరీలు కానీ అలాగే దాని రిమోట్ పర్ఫార్మెన్స్, డ్రోన్ పర్ఫార్మెన్స్, నాజిల్ పర్ఫార్మెన్స్, పూర్తిగా ఫీల్డ్ కండిషన్ ఎలా ఉన్నాయి, ఆయనకి ఎలా పనిచేసాయి, ఆయన ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని మనం పూర్తి వివరాలు అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. అసలు ఈ డ్రోన్ బిజినెస్ లోకి ఎందుకు వచ్చారన్న మీరు? నేను డిగ్రీ అయిపోయి 4 సంవత్సరాలు ఖాళీగా ఉంటే మా బ్రదర్ సజెస్ట్ చేశారు, ఆ డ్రోన్ ఫీల్డ్ మంచిగా ఉంటది, మన ఏరియా మొత్తం అగ్రికల్చర్ ఉంది, ఫ్యూచర్ ఉంటది, స్ప్రేయింగ్ డ్రోన్ తీసుకుంటే మంచిగా సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పారని చెప్పి తీసుకున్నాం. అసలు మన కంపెనీ గురించి మీకు ఎలా తెలుసు? మా ఏరియాకి ఒక అతను వచ్చి స్ప్రేయింగ్ చేస్తుంటే బాగా చేస్తుంటే డ్రోన్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగితే అలా హిందుస్థాన్ ఏరో కంపెనీలో తీసుకున్నామని చెప్పారు. తర్వాత నేను గోపి అన్నయ్యని కలవడం జరిగింది. అసలు మీరు ముందైతే ఎక్సైట్ డ్రోన్ కోసం అయితే వచ్చారు. మనం రేపు డెలివరీ అనగా ట్రైనింగ్ అంతా తీసుకున్న తర్వాత మీరు హైపర్ 15 మారారు కదా, అసలు ఎందుకని? కారణం ఏంటి? నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను. X8 X6 ప్లస్లు లాస్ట్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ హైపర్ 15Q ఉంది. X8 X6 ప్లస్లు అయితే పడితే మొత్తం ఫ్రేములు అన్ని బాడీ మొత్తం డ్యామేజ్ అయ్యిద్ది అని చెప్పి నేను విన్నాను. అందరం కనుక్కున్న తర్వాత ఇవన్నీ హామ్ రాడ్లు చాలా కాస్ట్ అయ్యిద్ది, కొట్టినవన్నీ దానికే పెడతాం జరిగిద్ది అన్నారు. కానీ హైపర్ 15 గురించి అడిగితే జస్ట్ ఏదన్నా చిన్న ఎంత డ్యామేజ్ అయినా కానీ పాపులర్స్ తప్ప ఇంకా వేరేది ఏమీ డ్యామేజ్ కాదనుకున్నా అని చెప్పారు. అలాగే తీసుకున్నాను. నేను చూసిన తర్వాత ఎన్నిసార్లు పడేసినా కానీ పాపులర్స్ తప్ప ఏమీ ఎరగలేదు. మీరు ఎక్సైట్ మీద కూడా ట్రైనింగ్ తీసుకున్నారు కదా, అలాగే హైపర్ 15 మీద కూడా తీసుకున్నారు కదా, రెండింటికి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? నేను ఎక్సైట్ మీద హైపర్ 15Qకి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. రిమోట్ కంట్రోల్ దానికి చాలా ఫ్లయింగ్ లో కూడా చాలా తేడా చూశాను. ఇదైతే స్టేబుల్ గా స్ట్రైట్ గా వెళ్ళడం కానీ రావడం కానీ పర్ఫెక్ట్ గా ఉండడం నేను గమనించి ఇది తీసుకోవడం జరిగింది. మీరు స్టార్టింగ్ లో అసలు 2 బ్యాటరీలతో తీసుకున్నారు కదా, బడ్జెట్ లేదని 5,40,000కి 2 బ్యాటరీలతో తీసుకున్నారు. మీకు ఫీల్ ఎలా నడిచింది? 3వ బ్యాటరీ కూడా ఈ మధ్య కొన్నారు. నేను ఫస్ట్ లో 2 బ్యాటరీస్ తోనే 30 to 40 acres దాకా స్ప్రే చేయడం అయితే జరిగింది. అది ఛార్జింగ్ ఈజీగా అంటే 15 minutes లో ఛార్జ్ ఫుల్ అయిపోతుంది. ఒక బ్యాటరీ ఫుల్ అయితే 4 tanks దాకా వస్తుంది. అలా నేను ఒక రోజులో 2 బ్యాటరీల మీద 40 acres దాకా ఈజీగా స్ప్రే చేశారు. అంటే అలా మీరు 30 acres పర్ డేకి చేస్తున్నారు కదా, బ్యాటరీ ఇష్యూలు కానీ ఏమైనా వచ్చినాయా? బ్యాటరీ అయితే ఇంతవరకు అయితే ఇష్యూ ఏం రాలేదు నాకు. ఇప్పుడు దాకా దగ్గర 350 cycles దాకా నేను యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లో ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఛార్జింగ్ కానీ ఏదైనా కానీ పర్ఫార్మెన్స్ కానీ అలాగే ఉంది. మీరు ఈ డ్రోన్ తీసుకుని సంవత్సరం అయితే అవుతుంది అంటే సీజన్ మీకు 6-7 నెలలు మాత్రమే ఉంటుంది. మీరు ఈ 6-7 నెలల్లో ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేయగలిగారు? నేను అరౌండ్ గా 2000 acres దాకా అయితే స్ప్రే చేయడం జరిగింది. అది మొక్కజొన్న సీజన్ లో ఎక్కువ స్ప్రే చేయడం జరిగింది. లాస్ట్ 3 months లో నేను 13 to 1500 tanks వరకు నేను కొట్టడం అయితే జరిగింది. నేను వరి సీజన్ లో అయితే ఒక 700-800 acres కొట్టుంటాను. ఇప్పుడు రీసెంట్ గా ఈ మొక్కజొన్న సీజన్ లో 3rd బ్యాటరీ తీసుకొని 1300-1500 tanks వరకు ఈ మొక్కజొన్న సీజన్ లో ఈ 3 months లోనే కొడతాం అయితే జరిగింది. అంటే మొత్తం మీద 2,000 మొత్తం మీద 2,000 ఎకరాలు. మీ ఏరియాలో ఎకరానికి ఎంత ఇస్తున్నారు? ఎకరాల లెక్క అయితే కాదు కానీ ఇక్కడ ట్యాంక్ లెక్క, ఇది 15 లీటర్ల ట్యాంక్ కాబట్టి 400 ఛార్జ్ చేస్తారు. 15 లీటర్లు కాబట్టి 400 చేస్తున్నారు. మీకు ఇక్కడ లోకల్లో 400 ఇస్తున్నా అన్నారు ట్యాంక్కి. 2,000 ఎకరాలు కొట్టానన్నారు కదా, 2,000 ఎకరాలు ఇంటూ 400 అంటే మీకు అమౌంట్ చాలా వచ్చి ఉంటుంది. అసలు మీకు రికవర్ అయిపోయిందా? అంటే మ్యాక్సిమం అయితే అయినట్టే చాలా వరకు. కాకపోతే నేను దీని లోన్ వరకు అయితే 70% వరకు లోన్ అయితే క్లియర్ చేయడం అయితే చేశాను. బట్ ఇంట్లో నాకు మ్యారేజ్ అయ్యి ఉంది కాబట్టి మ్యారేజ్కి ఇంట్లో ఖర్చులు కానీ లేకపోతే పిల్లలు ఇవన్నీ ఖర్చులు అవన్నీ పెట్టుకుంటే మ్యాక్సిమం అయితే క్లియర్ అయింది.
అసలు మీ చుట్టుపక్కల ఎన్ని డ్రోన్లు ఉన్నాయి సుమారు మీ పక్కన? మా చుట్టుపక్కల ఒక 15 to 20 డ్రోన్స్ అయితే ఉన్నాయి. ఉన్నవన్నీ X6 ప్లెక్స్లు సబ్సిడీ మీద తీసుకున్నాయి, X8లు తప్ప ఏం లేవు. అవి ఒక రోజు వచ్చినాయి అంటే ఏదో ఒకటి డ్యామేజ్ అవ్వటం, లేకపోతే పొలాల్లో పడిపోవడం కానీ ఏదో ఒకటి డ్యామేజ్ అవుతున్నాయి. హైపర్ 15Q అయితే పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఎక్కడ ఏమీ ఆగట్లేదు. మనం ఎటు వెళ్ళినా కానీ ఈజీగా మార్నింగ్ 20 ట్యాంక్స్ వరకు అయితే కొడుతున్నాం. X8 అయితే వాళ్ళు పడిందంటే డ్రోన్ ఒక 2-3 days లేదా 1 week టైం తీసుకుంటున్నారు. మనదైతే విత్ ఇన్ 1 day మొత్తం ఏం జరిగినా కానీ అయిపోతుంది. వచ్చేసి మళ్ళీ రేపు పొద్దున్నే మార్నింగ్కి ఏది జరిగినా కానీ కొట్టేస్తా ఉన్నాం. అంటే మీ ఏరియాలో 20 డ్రోన్లు పైగా ఉన్నాయి అంటున్నారు కదా, అంటే మీ డ్రోనే రైతులు ఎక్కువ పిలవడానికి ఏమన్నా రీజన్స్ ఏమన్నా? వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అవి అయితే 10 liters, ఇది అయితే 15 liters కాబట్టి ఎక్కువ అందరూ దీన్ని అడుగుతున్నారు. దానికి దీనికి తేడా ఏంటంటే దీనికి సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ ఉండటంతో చాలా ఎలంబరంగా తైవాన్కి పడ్డట్టుగా నీట్గా పడుతుంది. అదేంటంటే జస్ట్ చిన్న దుబరిల్లో పడుతుందా పడతలేదు అన్నట్టుగా ఉండటంతో దాన్ని ఎవరు ఎక్కువ లైక్ చేయట్లేదు. నా డ్రోన్ గురించి అయితే ఒక 2-3 days అయినా ఆగి మరీ కొట్టించుకోవడానికైనా కానీ రైతులు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పర్ఫార్మెన్సింగ్ బాగుందని 15 liters రీజనబుల్ రేటు అని చెప్పి ఆగుతున్నారు. ఇప్పుడు మనం స్ప్రే చూసుకున్నాం అనుకోండి, X8 కానీ X6 కానీ ఈ డ్రోన్ కానీ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అయితే ఇస్తున్నారు. కానీ మన డ్రోన్కిను నార్మల్ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్కి తేడా అని చూసారా మీరు? ఆ సెంట్రిఫ్యూగల్ నాజిల్ స్ప్రేయింగ్ ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్ స్ప్రేయింగ్ చాలా తేడాగా ఉందన్న. ఇదైతే పర్ఫార్మెన్స్ బాగుంది, అవి అంత లైట్గా చూపిస్తుంది. ఇదైతే బాగా నీట్గా కనిపిస్తుంది, ఎక్కువ స్ప్రెడ్డింగ్ అవుతుంది ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అయితే. దానికి దీనికి చాలా తేడా ఉంది. అసలు మీరు స్టార్టింగ్లో X8 డ్రోన్ తీసుకుందామని వచ్చారు, అసలు డబ్బులు లేకపోయినా కూడా X8 వద్దని హైపర్ 15కి వచ్చారు. ఇప్పుడు మీరు చేసిన పనికి ఏమనిపిస్తుంది? అసలు మీరు చేసిన కరెక్టేనా? నేను కరెక్టే, 100% కరెక్ట్ అన్న. X8 అయితే డ్యామేజ్ అయితే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, లేట్ టైం ప్రాసెస్ ఎక్కువ పట్టింది. ఇదైతే 1 dayలోనే మనకి పని అయిపోయింది. తర్వాత మార్నింగే వచ్చి మనం ఫీల్డ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బెనిఫిట్ఫుల్గా ఉండిద్ది. X8 అయితే పడిన వెంటనే చాలా డ్యామేజ్ అయ్యిద్ది, చాలా మనకి మనీ కనిపించవు, మనకు దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగిద్ది అన్న. దీని మీద అయితే జస్ట్ పాపులర్సే కాబట్టి మనకు మనీ కనపడుతుంది, ప్రాఫిటబుల్గా రోజు పని ఉండిద్ది. ఏ డ్యామేజ్ అయినా కానీ మనమైనా ప్రొపెలర్స్ ఓ సెట్ ఎక్స్ట్రా ఉన్నా కానీ మన దగ్గర అక్కడ నుంచే కంటిన్యూగా కొట్టేసుకోవడం జరిగింది. అంటే ఆ రోజు మనకి డ్రోన్ పడితే పొరపాటున ప్రొపెలర్స్ ఒకటి మార్చుకుని మీరే స్ప్రే చేసుకుంటున్నారు. అవును, చుట్టూ ఇప్పుడున్న 20 డ్రోన్లు X8 డ్రోన్లే కాకుండా ఇంకో 20 X8 డ్రోన్లు వచ్చినా కానీ హైపర్ 15Qకే కొట్టించుకోవడానికి రైతులు ఎక్కువ ఇష్టపడతారన్న. అంటే మీరు డ్రోన్కి రిపేర్లు పడితేనే వస్తాయి అంటున్నారు, అంటే మీరు డ్రోను అంటే ఎందుకు పడింది? స్టార్టింగ్లో అందరికి డ్రోన్ ఒకేసారి ఫస్ట్ స్టార్టింగ్ అందరు కరెక్ట్గా నేర్చుకోవడం అనేది అందరికీ పర్ఫెక్ట్గా రాదు. కొన్నిసార్లు నేర్చుకునే టైంలో పడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా కొన్నిసార్లు చూడకుండా చెట్లకు కానీ లేదా తంబాలు కానీ ఏమన్నా మనం విజిబిలిటీ లేని టైంలో అవి చూస్తూ ఉన్న టైం చూడకుండా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి తగిలినప్పుడు మీకు అసలు ఎటువంటి డ్యామేజ్ అయింది? మ్యాక్సిమం అయితే పాపులర్స్ తప్ప ఏం కాలేదు. ఇరిగితే క్యానోపీ ఒకటి డ్యామేజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఓకే, అంటే క్యానోపీ అనేది ప్లాస్టిక్ ఐటమ్ ఫ్రంట్ ఉంటుంది, ఫ్రంట్ది క్యానోపీ తప్ప ఇంకా పాపులర్స్ ఒకటి ఇరగటం అయితే జరిగింది. ఇంకా వేరే డ్యామేజ్ అయితే ఏం కాలేదు. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డ్రోన్ మొత్తం మెటల్ బాడీ వచ్చింది కదా, ట్రైపాడ్లు కానీ ఆర్మ్ జాయింట్లు కానీ ఎప్పుడు మీకు ఇరిగి ఉండవు. అంటే మనకి ఇప్పుడు మీరు హైపర్ 15 తీసుకున్నారనుకోండి, ఈ ట్రైపాడ్లు కానీ ఆర్మ్ జాయింట్లు కానీ ఇరిగితే మీకు లైఫ్ టైం ఫ్రీగా రీప్లేస్ చేస్తామని చెప్పాము. అంటే మీకు ఇక్కడ ఆర్మ్ జాయింట్లు కానీ ట్రైపాడ్లు కానీ ఎప్పుడైనా ఇరిగినాయా? లేదు, ఇంతవరకు అయితే ఏమి ఇరగలేదు. ఇరిగితే ఈ పాపులర్స్ ఈ క్యానోపీ తప్ప ఇక వేరేది ఏదైతే ఇంతవరకు డ్యామేజ్ ఏం కాదు. అదే ట్రైపాడ్ కానీ ఆర్మ్ జాయింట్ ఇరగలేదు. అంటే మీరు ఫీల్డ్లో క్రాష్ అవ్వటం అంటే ఆబ్స్టికల్స్ తగిలి కానీ వైర్లకు కానీ అంటే మిగతా ఏదైతే చెట్లు కానీ ఫీల్డ్లో ఉంటాయి వాటికి మాత్రమే తగిలి పడే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ వర్షన్ అయితే లాంచ్ చేసాం, దీంట్లో మనకి ఆబ్స్టికల్ ఎవిడెన్స్ సెన్సార్ వస్తుంది. ఇంకా నాజిల్ సిస్టమ్ కూడా ఇంకా మనం బెటర్ నాజిల్ సిస్టమ్ అయితే ఇచ్చాం. 4 సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ వస్తాయి దాంట్లో. ఈసారి మీకు డెమోకి వచ్చినప్పుడు అయితే చూపిస్తాము. అంటే మీరు 1 సంవత్సరం నుంచి డ్రోన్ బిజినెస్లో ఉన్నారు కదా, కొత్తగా ఎవరైనా డ్రోన్ తీసుకోవాలన్న వాళ్ళకి మీరేమైనా సూచనలు కానీ సలహాలు ఏమైనా ఇవ్వగలరు? కొత్తగా తీసుకునే వాళ్ళకి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి శాలరీ లెక్క అయితే రాదు, కానీ ఒక 2-3 months మనం కరెక్ట్ వర్క్ చేస్తే చాలు. 1 year మొత్తం వాళ్ళు శాలరీ సంపాదించేది మొత్తం మనం ఈ 3 monthsలోనే అయితే ఎర్న్ చేయగలం అయితే చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఈ స్ప్రేయింగ్ బిజినెస్లోకి, మీరు ఏ డ్రోన్ తీసుకోమని ఒకవేళ సజెస్ట్ చేయగలరు? నేనైతే హైపర్ 15Q తీసుకోమని సజెస్ట్ చేస్తాను అన్న, ఎందుకంటే పర్ఫార్మెన్సింగ్ చాలా బాగుండేది కాబట్టి. అంటే మీరు హైపర్ 15Q తీసుకోమంటున్నారు కదా, అసలు ఎందుకు, కారణం ఏంటి?
ఎందుకంటే నేను X6+ గురించి చూశాను, X8 చూశాను, Hyper 15Q చూశాను. ఈ మూడింటిని బేస్ చేసుకుని Hyper 15Q పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను X6+ ఇద్దరు తీసుకొని ఒకళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. X8 ఒకటి క్రాష్ అయిపోయిన తర్వాత నడపడం కుదరక పక్కన పెట్టేయటం కానీ చాలా అంటే చాలా చూశాను. అదే నేను చాలాసార్లు పడేసిన పెద్దగా డ్యామేజ్ కాకపోవడం, చిన్న అమౌంట్తో వచ్చేసి మళ్ళీ ఫీల్డ్లో కొడతా ఉంటే నాకు డ్యామేజ్ అయ్యే ఖర్చు కన్నా వచ్చే ప్రాఫిట్ మంచి ప్రాఫిటబుల్ కనపడుతుంది కాబట్టి Hyper 15Q తీసుకోమని చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది వరకు అయితే డ్రోన్స్ తీసుకోవడానికి తీసేసుకుంటారు, కానీ ఫీల్డ్ ఎలా తీసుకోవాలి, ఫీల్డ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది ఆలోచన అయితే ఉండదు. అసలు మీరు ఎలా చేశారు ఇవన్నీ ఫీల్డ్? నేను ఫస్ట్ ఒక అతనే నన్ను పిలిచాడు. ఫస్ట్ ఒక అతను సేకూరులో అతను పిలిచిన వెంటనే మేము వెళ్ళి స్ప్రే చేయడం జరిగింది. అక్కడ స్ప్రే చేసి ఆ స్ప్రేయింగ్ అక్కడ ఉన్న జనాన్ని అందరికీ నచ్చింది. అక్కడ వచ్చిన 4-5 చూసి స్ప్రేయింగ్ బాగుందని చెప్పి స్ప్రేయింగ్ ఒక 4-5 చేపించుకోగానే ఇది పర్ఫెక్ట్గా బాగానే పనిచేస్తుందని చెప్పి 4 చెప్పుకోవడం ద్వారా నేను మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఫీల్డ్ మీకు వచ్చింది అంటున్నారు కదా, ఇప్పుడు ఫీల్డ్లో మనం స్ప్రే చేసామంటే వైర్లు, చెట్లు, స్తంభాలు చాలా ఉంటాయి. అంటే కొన్ని డ్రోన్లు ఉంటాయి మనకు వైర్ల కిందని, స్తంభాల కిందని స్ప్రే చేయరు, చెట్ల కింద. అవును, మీరు చేసే ఉన్నారు కదా, ఎలా? నేనైతే స్తంభాలు ఉన్నా ఏ ఉన్నా ఆ మొక్కజొన్న హైట్కి దానికి మ్యాచ్ చేసుకొని స్తంభం హైట్లో పోనిచ్చినా కానీ ఏ డిస్టర్బెన్స్ రాకుండా చైన్ మొత్తం నీట్గా కవర్ చేయడం అయితే జరిగిందన్న. ఎందుకంటున్నా అంటే మా ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు స్తంభాలు ఉన్నాయని చెప్పి. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, X8 వాళ్ళు కానీ X6 వాళ్ళు కానీ మేము స్తంభాలు వైర్లు ఉండే మేము పోనీమని చెప్పి వెళ్ళినా నేను మా ఏరియాలో చుట్టుపక్కల అన్నింటిలో నేను స్తంభాలు ఉన్నా ఏ ఉన్నా కానీ కొడతాం అయితే జరిగింది. అంటే నీట్గా చైన్ కలిసేటట్టు కానీ మ్యాగ్నెటిక్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఆ వైర్ల మీద నుంచి పోనిచ్చినా కానీ ఏ డిస్టర్బెన్స్ కానీ ఏమీ రాకుండా చక్కగా బాగా పనిచేస్తుంది. అంటే మీరు ఎలా వాడినా డ్రోన్ అయితే స్టేబుల్గా ఫ్లై అవుతుంది, స్టేబుల్గా నీట్గా ఫ్లై అవుతుంది. ఈ Hyper 15లో మనకి మాన్యువల్లే కాకుండా ఆటోమేషన్ కూడా ఉంది. ఈ ఆటోమేషన్ మీకు ఏ రకంగా ఇవ్వండి, ఏ ఫీల్డ్లో వాడారు అసలు? ఇందాక చెప్పినట్టు ఈ మొక్కజొన్నలో 1300-1500 ట్యాంక్స్ వరకు కొట్టినవి అన్ని ఆటోమేషన్లో పెట్టి కొడతాం అయితే జరిగిందన్న. జస్ట్ మనం మొక్కజొన్నలో ఆటోమేషన్లో పెట్టి వదిలేస్తే చాలు. జస్ట్ విజిబిలిటీ కోసం ఏదన్నా షెడ్ మీద కానీ ఏదైనా నుంచుంటే జస్ట్ అది ఎలా వెళ్తుందో వస్తుంది అనేది మనకి కన్ఫర్మేషన్ కోసం అట్లా నుంచుంటే మనకు కనపడే విధంగా నుంచుంటే చాలు. అదంటే అదే చూసుకుంటా స్ప్రే చేయడం అయితే బాగుంది. అంటే ఆటోమేషన్ వేరే డ్రోన్లో పెట్టినప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు ఈ డ్రోన్లో? నేను చాలా చూశాను. X6+, X8లో అయితే మనం పెట్టిన గట్టును దాటి అవతల వైపుకి వెళ్తాం కానీ లేదా యువతల వైపు తిరగటం కానీ అయితే చూసే కానీ ఇదైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఒక అడుగు అటు ఇటుగా కరెక్ట్గా అయితే తిరగటం అయితే రైతులు గమనించారు. నాకు పర్ఫెక్ట్గా అయితే జరిగిందన్న. ఆటోమేషన్లో అయితే బాగా వాడారు. ఆటోమేషన్లోనే ఎక్కువ నేను స్ప్రే చేయడం అయితే జరిగిందన్న. ఓకే, అంటే ఆటోమేషన్ అంటే మీరు ఓన్లీ ఫీల్డ్ మార్క్ చేస్తారు, ఇంకా దాని అందరికీ టేక్ ఆఫ్ అయ్యింది, స్ప్రేయింగ్ కూడా అదే. జస్ట్ దానికి రూట్ చూపిస్తే చాలన్న, అది అంతటా అదే చూసుకుంటారు. ఏదైనా ఆబ్స్టికల్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు మాన్యువల్గా తప్పించారు? ఆబ్స్టికల్స్లో ఉన్నప్పుడు కూడా జస్ట్ నేను ఆ పోల్ అలైన్మెంట్ మోడ్ అవి పక్కకు జరుపుకొని దాన్ని బట్టి నేను నీట్గా చేస్తున్నాను అన్న. లేకపోతే ఈ మొక్కజొన్న టైంలో అయితే ఆ పోల్స్ హైట్లో నేను స్ప్రే చేస్తున్నాను. మీరు అసలు స్టార్టింగ్లో వచ్చినప్పుడు X8 కోసమే డ్రోన్ కోసం దానికి సరిపడా మనీ మాత్రమే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ డ్రోన్ చూసి ఇది మీకు నచ్చి బయట నుంచి అమౌంట్ తెచ్చుకుని మరి రిస్క్ చేసి మరీ పెట్టారు కదా, మీకు ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. X8 ఫస్ట్లో X8 తీసుకుందామని 3 lakhs తీసుకుని వచ్చాను. కాకపోతే దాని పర్ఫార్మెన్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అదైతే 1 year 1.5 year, ఇదైతే స్టేబుల్గా 3-4 years అయినా 5 years అయినా స్టేబుల్గా అలా ఉండిద్ది అని చెప్పి నేను 5 lakhs ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పటివరకు మీరు వీడియో చూస్తే ఇక్కడ మన తెనాల దగ్గర చేగురుపాలెంలో అయితే మన సురేష్ అన్న అయితే ఉంటారు. ఎవరైనా ఈ డ్రోన్ చూసుకోవాలన్నా, ఒకవేళ గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు మన డ్రోన్ కండిషన్ ఎలా ఉంటుంది, ఫీల్డ్ ఎలా చూసుకోవాలి, ఫీల్డ్ ఎలా స్ప్రే అవుతుంది అని చూసుకోవాలనుకున్న వాళ్ళు మన తెనాల దగ్గర సురేష్ అన్న దగ్గరికి వచ్చి అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇలాంటి డ్రోన్స్ మన దగ్గర పర్చేస్ చేయాలనుకుంటే మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే సంప్రదించగలరు.